వారు సిద్ధంగా ఉండాలి. గౌరవ జనరల్ మేనేజర్ గారిని రిక్వెస్ట్ డిగ్నిటరీస్ అందరినీ కోరుచున్నాము. జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తున్నారు గౌరవ ముఖ్య అతిథి వారు. దీంతో కాంట్రాక్ట్ బిల్డింగ్స్ కొలాప్స్ అయినప్పుడు హోల్స్ చేసుకొని ఆ కాంక్రీట్ ఉంటుంది దాన్ని కటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. దీనికి డ్రిల్ రాడ్ పెట్టినట్లయితే బిల్డింగ్ కూడా అవేమో పవర్ ఆపరేటెడ్, ఇది హ్యాండ్ ఆపరేటెడ్, ఏది కూడా అదే ఉంటుంది సార్. ఇదేమో జాక్ మెడికల్ సర్వీస్ మంచిగా చేయాలి. ఇప్పుడు కరోనా స్టేటస్ 1 2 3 4 జ్వరము, పొడి దగ్గు, తలనొప్పి, శ్వాస ఇబ్బందులు. JN1 తెలంగాణ ప్రజలకు, పత్రికా మిత్రులందరూ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 2014 ముందు మన తెలంగాణ మనకు కావాలి అనే మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు అని చెప్పేసి ఆకాంక్షతోని రాష్ట్రం సాధించుకొని 11 సంవత్సరాలు అవుతా ఉన్నది. కొంతవరకు మనం ఇలా పురోగతి సాధించుకున్నాం. పూర్తి స్థాయిలో పురోగతి సాధించుకోవాల్సిన ఇలా అవసరం ఎంతైనా ఉన్నది. అందులో తెలంగాణ రాష్ట్రంలోనే సింగరేణి ఒక బంగారు గని. ఇలా నల్ల బంగారం అంటేనే భూములకి వెళ్ళి వెలికి తీసి ఈరోజు దేశ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ఇలా ఉత్పత్తి చేస్తున్నటువంటి సింగరేణి సంస్థ. మరి ఈ సంస్థ 10 కాలాల పాటు ఉండాలంటే మరి ఆనాడు ఏదైతే పర్మిషన్లు తీసుకొని ఈ నల్ల బంగారం ఉత్పత్తి తీయడంలో ఇవాళ గత సంవత్సరం 70 మిలియన్లు, ఈ సంవత్సరం 72 మిలియన్ల టార్గెట్ పెట్టుకుని ఉత్పత్తి తీస్తూ ఉన్నాం. భూగర్భ నిక్షేపాలు అయిపోతూ ఉన్నాయి. ఇలా కొత్త గనులు రావాలి. ఇలా సింగరేణి సంస్థ ఇతర రాష్ట్రాల్లో ఒరిస్సాలోని 9 బ్లాక్ను ప్రారంభించుకున్నాం. అదేవిధంగా అలాంటి మైన్స్ కూడా మన రాష్ట్రంలో కూడా కోయగూడ 2 బ్లాక్ ఉన్నది. అది కూడా సింగరేణి సంస్థను తీయాలి. అదేవిధంగా అనేక ప్రాజెక్టు ఇలా పెండింగ్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇయ్యక ఈరోజు చాలా తెలంగాణ రాష్ట్రంలో అనుమతి రాని పరిస్థితి ఉన్నది. మరి బొగ్గు నిక్షేపాలు అయిపోతూ ఉన్నాయి. కొత్త గనులు తెచ్చుకొని మనం ప్రారంభించుకోవాల్సిన భవిష్యత్తు ఉన్నది. ఇలా రాష్ట్రానికి వెన్నుముకండి సంస్థను ఇలా రాష్ట్ర గవర్నమెంట్ కూడా చేయూతనిచ్చి మరి ముందుకు తీసుకుపోవాలి. బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి భవిష్యత్తులో చేయాలి. ఇలా సింగరేణి సంస్థ స్వయం ప్రతిపత్తిగా ఈరోజు సింగరేణి గౌరవ CND గారు, అధికారులు కావచ్చు, యూనియన్ నాయకులు కావచ్చు, ఉద్యోగస్తులందరూ కూడా కష్టపడి తమ వంతు కర్తవ్యంగా ఈరోజు పనిచేస్తూ బొగ్గుత్పత్తిని ఇలా టార్గెట్ను సాధిస్తున్నట్టు కార్మికులు ఉన్నారు. కాబట్టి ఈ సంస్థ ముందుకు నడవాలంటే భవిష్యత్తులో మరిన్ని కొత్త మైండ్స్ రావాలి. ఆర్థికంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మా వంతు సహకారంగా సింగరేణిని బతికించుకోవడానికి మేము AITUC కూడా మా వంతు కృషి చేస్తాం. రేపు రానున్న కాలంలో కార్మికులందరూ కూడా బాధ్యతాయుతంగా పనిచేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా పనిచేయాలి.
సింగరేణికి వచ్చిన లాభాల వాటా కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఇవాళ షేర్ హోల్డర్గా భావించి ఈ సంస్థ మనదని చెప్పి సింగరేణి కావులు భావించి అందరం కలిసికట్టుగా సింగరేణి ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, సింగరేణి కాలనీస్లో పనిచేస్తున్న ఉద్యోగులకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన గౌరవ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం సార్ ఆదేశాల ప్రకారము సింగరేణిలోని 12 ఏరియాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన గౌరవ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు అందరికీ మరి ఉత్పాదకత గురించి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఒక అభివృద్ధికి సింగరేణి కాలనీస్ కంపెనీ ప్రముఖ పాత్ర వహిస్తుంది. సింగరేణి కాలనీస్ కంపెనీ మరి ఎన్నో సంవత్సరాలుగా ఉత్పత్తిని తీస్తూ దాదాపు 22 పవర్ ప్లాంట్స్కి సుమారు 15,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి పెంచడానికి నాణ్యమైన బొగ్గును ఎటువంటి ఇబ్బంది లేకుండా సప్లై చేస్తుంది. మన గౌరవ చైర్మన్ మెయిన్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం సార్ ఆదేశించినట్టుగా మరి కస్టమర్లందరికీ నాణ్యమైన బొగ్గుని తక్కువ ధరకు ఉత్పత్తి చేయడానికి ప్రతి ఉద్యోగి పైన బాధ్యత ఉంది. అదేవిధంగా మరి మందమరి ఏరియాకు సంబంధించి 27.8 లక్షల టన్నుల టార్గెట్ నిర్ణయించారు. ఈ బొగ్గుని ఈ సంవత్సరము 2025-26లో మరి నాణ్యతతో కూడిన బొగ్గుని కస్టమర్లందరికీ సప్లై చేయడానికి ప్రతి ఉద్యోగి మరి సిన్సియర్గా రక్షణతో ఉత్పత్తిని సాధించడానికి ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ఒకసారి మరి సింగరేణి కంపెనీస్ 2025-26కు నిర్ణయించిన 72 మిలియన్ టన్నుల టార్గెట్ సాధించాలని, ఈ సందర్భంగా మందమరి ఏరియా కూడా నిర్ణయించిన టార్గెట్ సాధించడానికి ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తున్నాను. రాబోయే కాలంలో మందమరి ఏరియాలో మరి ఆర్కేఓసి ఎక్స్పాన్షన్ ప్రాజెక్టు, అదేవిధంగా KK1 KK5 ఓసి ఒకవేళ అండర్ గ్రౌండ్ ఇంకొక 4 సంవత్సరాల జీవితకాలం ఉంది. ఇది ముగిసిన తర్వాత దాన్ని కూడా ఓసి కన్వర్ట్ చేయడానికి ప్రణాళికలు రూపొందించుకున్నాము. ఆర్కేఓసి కూడా ఒక 1 ఇయర్ కాలంలో రీఓపెన్ చేయడానికి అవసరమైన ఫారెస్ట్ ల్యాండ్ పర్మిషన్ తీసుకొని దాన్ని రీఓపెన్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు కూడా చేస్తున్నాము. ఇంకా 2025-26లో మరి మందమరి ఏరియాలో 67.5 మెగావాట్ల సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా 2-3 నెలలలో మరి చాలా మట్టుకు 80% వర్క్ కంప్లీట్ అయింది. 3 నెలల కాలంలో దాన్ని కూడా స్టార్ట్ చేసుకొని మరి మందమరి ఏరియాకు ఇంకా ఆర్థికంగా మరి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ సందర్భంగా మరి ఒక్కసారి రాబోయే కాలంలో సింగరేణి కాలనీస్ కంపెనీ మహారత్న కంపెనీగా ఎదగాలని, మరి ఈ టార్గెట్ సాధించే క్రమంలో మనం అందరము కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై సింగరేణి.